టీవీ తెలుగు మూవీ అప్డేట్స్. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ బిగ్గెస్ట్ హిట్ చిత్రమే మణిశంకర్ వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో మెప్పించి సెన్సేషనల్ రన్ ని థియేటర్స్ లో చూపిస్తుంది. ఇలా మొత్తం 5 రోజులు రన్ ని ఈ సినిమా కంప్లీట్ చేసుకోగా మొత్తం 5 రోజుల్లో ఎంత రాబట్టింది అనేది మేకర్స్ ఇప్పుడు రివీల్ చేశారు. ఈ సినిమా మొత్తం 226 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టినట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ వీకెండ్ కూడా సాలిడ్ హోల్ ని ఈ చిత్రం కనబరుస్తోంది. సో ఈజీగా 6వ రోజుకి 250 కోట్ల క్లబ్ లో ఈ చిత్రం చేరిపోతుందని చెప్పవచ్చు. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అనగనగా ఒక రాజు సంక్రాంతి బరిలో రిలీజ్ అయి మంచి టాక్ ని దక్కించుకుంది. ఈ సినిమాను మారి డైరెక్ట్ చేయగా పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో $735K పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి మంచి విజయ బాటలు దూసుకుపోతోంది. ఈ కలెక్షన్స్ మరింత పెరిగి త్వరలోనే $1 మిలియన్ మార్క్ ను టచ్ చేయడం ఖాయమని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మెగా కుటుంబం నుంచి ఉన్నటువంటి టాలెంటెడ్ హీరోస్ లో ప్రతి సినిమాకి ఏదో ఒక కొత్తదనాన్ని ట్రై చేస్తూ వస్తున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అనే చెప్పాలి. అలా తన ట్రాక్ రికార్డ్ లో జయపజయాలతో సంబంధం లేకుండా లేటెస్ట్ గా చేస్తున్న మరో కొత్త సబ్జెక్ట్ కొరియన్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. తన కెరీర్ 15వ సినిమాగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ టైటిల్ గ్లిమ్స్ కి ఇప్పుడు డేట్ ఫిక్స్ చేశారు. ఈ జనవరి 19న ఈ గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ గ్లిమ్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ తాజా చిత్రం నారి నారి నడుమ మురారే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ ని నమోదు చేసింది. సామాజ వర్గంన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య హీరోలుగా నటించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా శర్వానంద్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ప్రకటన చేసి అభిమానులను ఆనందపరిచాడు. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో ఐకానిక్ కామెడీ ఎంటర్టైనర్లను అందించిన దర్శకుడు శ్రీను వైట్లతో తాను చేతులు కలపబోతున్నట్టు ఆయన వెల్లడించారు.